వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఏంటి మీ పేరేంటి, ఏం చేస్తుంటారు? నా పేరు పునీత్ బాఫ్నా. మా ఏరియా 18వ వార్డు. ఏం చేస్తుంటారు? నేను మ్యారేజ్ బ్యూరో పనిచేస్తూ ఉంటా. బ్రదర్, ఇప్పుడు మీ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి గల్లా మాధవి, వైసీపీ నుంచి విడుదల రజని పోటీ చేస్తున్నారు. అంటే ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీరు ఎవరు కొట్టేస్తారు? మాకు గల్లా మాధవీలత మేడం గారు వస్తే మాకు ఇంకా సేఫ్టీగా ఉండిద్ది. కొద్దిగా ఏం పనులు చేయాలన్నా ఆ మేడం చేయడానికి సపోర్ట్గా ఉన్నారు. మాకు బాగా సపోర్ట్ కూడా చేస్తానని చెప్పారు. కానీ వాళ్ళ ద్వారా మాధవీలత మేడం గారిని మనం గెలిపిస్తే ఇంకా బాగా సపోర్ట్గా ఉంటారని నాకు వైసీపీ అనుకొని చాలా మోసపోయాం. కానీ మన మాధవీలత మేడం గారు వస్తే ఇంకా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మీది ఏం ఏరియా అన్న, ఏం చేస్తుంటారు? నేను 18వ లైన్లో ఉంటాను. మాది రామ నక్షత్రం 4వ లైను, ఆరగ్రహారం. కొద్ది రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయ పార్టీల పరిస్థితి ఏ విధంగా ఉంది? రాజకీయ పరిస్థితి గత వైసీపీ పాలనలో చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యాం. రావాల్సిన పథకాలు కొంతమందికి వచ్చినాయి, ఆ న్యాయంగా లేదు. అందుకని చెప్పి నెక్స్ట్ ఎన్డీఏ కూటమి వస్తే బాగుంటుంది కాబట్టి మేము టీడీపీ సపోర్ట్ చేస్తాం. టీడీపీ అయితే బాగుంటుంది. ఇక్కడ మీకు కూటమి నుంచి కూడా బలపరిచిన అభ్యర్థిగా గల్లా మాధవి ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఆమె తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఎలా ఉంటుంది అంటారు? అయినా కూడా వెనక అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నారు కాబట్టి బాగుంటుంది, డెవలపింగ్ బాగుంటుంది. అన్ని విధాల పిల్లలకు కానీ స్టూడెంట్స్ కానీ ఏదైతే బాగా జరుగుద్ది. ఇక్కడ మాధవి కన్నా విడుదల రజని బాగా దూసుకుపోతున్నారు, ఆమె ముందంజలో ఉన్నారని ఒక ప్రచారం జరుగుతుంది. మీరేమంటారు? లేదు సార్, అదే ఏది జరిగినా కూడా ఎన్డీఏ కూటమి గల్లా మాధవ్ గారే గెలుస్తారు 100 పక్కాగా. తెలుసండి వ్యక్తిగతంగా గల్లా మాధవి గారు? తెలుసండి. ఎందుకంటే భ్రమణ టౌన్షిప్ చేశారు, బిజినెస్ చేసి పైకి వచ్చారు, కష్టపడి పైకి వచ్చారు కాబట్టి ప్రజల బాధలు సాధకలు మొత్తం తెలుసుకోవడం ఖచ్చితంగా వాళ్ళు ప్రజలకు న్యాయం చేయడానికి వచ్చారు. అది అదే విడుదల రజనీ కూడా నేను ఇక్కడ ప్రజాసేవ చేస్తానని కూడా వస్తుంది, నియోజకవర్గంలో పర్యటిస్తుంది కదా, ఏం చెప్తారు? చేయట్లేదు సార్. ఆమె చేసి ఎందుకు చేసి అక్కడి నుంచి ఇక్కడ రావాల్సిన పని లేదు కదా, అక్కడే ఉంటుంది కదా మంచి పొజిషన్. అక్కడ కాదని ఇక్కడికి వచ్చి అక్కడ చేయట్లేదనే కదా.